హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ మార్నింగ్. ఇక పనులు అయితే పూర్తయినాయి. అన్నం అయితే వండేసిన. ఆమె కోసం అయితే ఇక ముద్దపప్పు చేసిన, మా కోసం పల్చని పప్పు, మా వాళ్ళ కోసం ఈ క్యారెట్ ఉప్మా చేద్దామని క్యారెట్ తురుముకున్నా. ఉప్మా ప్యాకెట్ తెచ్చిచ్చింది మా పాప. ఇవన్నీ కట్ చేసుకున్నా. పచ్చిమిరపకాయలు ఇవి కొన్ని ఆమెకి స్నాక్స్ తీసుకెళ్ళడానికి అయితే పాపడాలు ఉంచుతున్నాయి. ఆమె రౌండ్ లక్ష్మీ పాపడ అన్నది కానీ అవి లేవు, అయిపోయినాయి. అందుకోసమే ఇవి అయితే ఉంచుతున్నాయి. ఇక చాయ్ తాగబడుతుంది. చాయ్ అయితే అయింది. కృతిక పాప అయితే లేవలేదు ఇంకా. చలి అయితే ఇది కూడా సేమ్. ఇక జనవరి, ఫిబ్రవరి, అక్టోబర్ వరకు చలే ఉంటుంది కదా, శివరాత్రి పోయేవారు. బ్రేక్ చేసుకుంటాను అన్న. పాపడాలు అయితే ఏం చేసిన, ఇప్పుడైతే ఉప్మా చేస్తున్నా ఈ కడాయిలోనే. ఇదైతే ఆవుల మిక్స్ ఆవాల ప్యాకెట్. నిన్న మా ఆయన తెమ్మంటే తీసుకురాలేదనమాట. అక్కడైతే దొడ్డు ఆవాలు ఉన్నాయి. నాకైతే కర్రీలో అంత ఇష్టం ఉండదు. ఈ మిక్స్ ప్యాకెట్లో అన్నీ ఉంటాయి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేస్తున్నా. 5కి లేచిన ఫ్రెండ్స్, 5కి లేస్తేనే ఇన్ని పనులు అవుతాయి, లేకుంటే అవ్వనే ఉన్నాయి. పప్పు ఉడికించిన, నాకు కుక్కర్ కూడా లేదనమాట. ఇలానే ఉడికించేసిన అనమాట. అయితే లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులోనే ఈ క్యారెట్ తురుము అయితే వేసేసుకుంటున్నా. ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తే తింటలేరు, పక్కకు తీసి పెడుతున్నారు. అందుకోసమే ఇలా కలర్ఫుల్గా కనబడుతుంది కదా అని ఇలా చేస్తున్నాను అనమాట. క్యారెట్ ఉప్మాలా ఉంటుంది కానీ. ఆన్ చేస్తే మా పడుతుంది, కొంచెం తక్కువ చేయబడతాయి. క్యారెట్ తురుము లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ పోసేసి ఉప్పు అయితే వేసేసాను. ఇది మంచిగా మసిలినాక రవ్వ పోసి ఉడికించడమే. ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే అయిపోతుంది. ఇక ఆమె కోసం చేసిన ఇది పప్పు, గట్టి పప్పు అనమాట. చాయ్ తాగుతాను. ఇది వస్తుంది అప్పటి వరకు పొంగు. తాత వచ్చిందా? రాలేదా? నేనే తాగుతా ఒక్కదాన్ని. నువ్వు కూడా కడగలేదేమో మొక్క. పొంగు వచ్చింది. ఇది మొత్తం కానీ ఇట్లా అయిపోయింది. నువ్వు ఆశీర్వాదం వెళ్తావా? వెళ్తావా? తాలింపు వేసింది అయితే మంచిగా వాటర్ అయితే మసులుతున్నాయి. ఇప్పుడు ఇక రవ్వ పోసి కలపడమే. చూడండి ఇలా మంచిగా మసులుతున్నాయి. ఉప్పు సరిగ్గా తలిగిందో లేదో టేస్ట్ అయితే చూసేసిన, బరాబర్ అయిందనమాట. చూడండి క్యారెట్ ఇవి తురుము కూడా మంచిగా ఉడుకుతుంది, ఉడికినట్లు అవుతుంది. ఇట్లా ముక్కలు కట్ చేస్తే అసలు తింటలేదు. కృతిక పాప అయితే అస్సలుగా తింటలేదు, ఇక కింద పాడేస్తుంది. మా ఆయన అయితే ఇక ఈ ఐడియా చెప్పిండనమాట, తురుమేసి వెయ్యి, అప్పుడు వాళ్ళకి కలర్ఫుల్గా కనబడుతుంది, తింటారు కూడా అని. ఎసరు అయితే మంచిగా వచ్చేసింది. రవ్వ వేసేసి కలిపేసిన. బాగా ఇక వేస్తే ఇంకా గట్టిగా అవుతుంది. కొంచెం లూజ్ ఉంటేనే మంచిగా ఉంటుంది. ఇది ఉడికే వరకు బరబ్బర్ చల్లారి గట్టిగా అవుతుంది. చూడడానికి మంచిగా నువ్వు చెప్పినట్టు చేస్తే మంచిగానే కనబడుతుంది. కలర్ఫుల్ కాదు, క్యారెట్ ఇవి ముక్కలేస్తే తింటలేదు కదా వాళ్ళు. వారు చెప్పలే తురుమేది అని. పాపనైతే రెడీ చేస్తున్నాయా? పాప లేచింది కాదు, లేపిన మా వాళ్ళు. పట్టుకోవాలన్నా? పట్టుకోవాలంట. అయిపోయిందా? పౌడర్ వేయన్నా కొంచెం.
కృతిక అరే 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 హాయ్ చెప్పు. పైన ఎక్కుతట ఇదిగోండి ఉప్మా రెడీ అయిపోయింది. ఇది ముగ్గురు తింటారు. ఇక నాకు పని ఉన్నది కొంచెం, నేను పని చేసి తర్వాత వేసుకున్నా. ఫస్ట్ తినపా కోటెడు వరకు బ్యాగ్ లో పెట్టి ఉంచింది, నాకు అది పడుతుంది. దొరకలేదు. నీ పడితే మా వల్ల అయితే తినడానికి కూర్చున్నారు. ఇక తింటాను. ఎట్లా ఉన్నది చైతు? బాగుందా? నాకు డాడీ చెప్తాడు. చైతు చిన్న ఎట్లా ఉన్నది? కృతిక నువ్వు చెప్పు బయట, నువ్వు కరెక్ట్ చెప్తావు. ఇటు చూడు, మంచిగా ఉన్నదా? హాయ్ చెప్పు. ఆటో వచ్చిందా ఏంది? కాదు కాదు, తిను తిను. కాదు బేట కాదు. ఈమెకు ఆట వచ్చిందంటే చాలు ఇక తిన అంట, డైరెక్ట్ పళ్ళెం పెట్టేసి పోతుంది. నిజం మంచిగా ఉన్నదా? ఉప్పు కరెక్ట్ ఏంది? పప్ప అందరికి పప్పు కావాలనా? పని అంతా అయితే అయిపోయింది. పాప పోయిన తర్వాత ఇప్పుడు అయితే అన్నం తింటున్నా. బెండకాయ చారు కూడా పెట్టేసిన. కొన్ని బెండకాయలు ఉంటాయి. మా అమ్మ పంపింది. తోటకూర, ఈ పాపడాలు ఇవన్నీ అక్కడ కూర్చొని తింటాను. ఆమె స్నానం పోసిన. స్కూల్కి వెళ్తావా అంటే ఈరోజు వెళ్ళా అంటాను. ఎందుకు తిన పెడతాంది. ఏం తిన్నా బేటా? అప్పుడే తినమని చెప్పిన. ఇంతసేపు ఉండద్దంటే తిన్నావు. జ్వరం వస్తుంది అంటే ముందే వీక్నెస్ మళ్ళీ. బట్టలు ఉతికి తింటే ఏం పని ఉండదు కదా బేటా? మనం తిన్నాం కదా ఆల్రెడీ. అన్నం కూడా తిన్నాం కదా బేటా? మా మమ్మీ ఇప్పుడు తింటాం. తినమని చెప్పిన పొద్దున్నే. 10 అవుతుంది ఇప్పుడు. 10:30. చల్లగా ఉన్న మొత్తం. బయట కూర్చుంటేమో చిట్ట చిట్ట ఎండ కొడుతుంది, చల్లటి గాలి ఇస్తుంది. లోపల కూర్చుంటే చలి చలి పెడుతుంది. లోపల ఇంకా చలి పెడుతుంది ఈరోజు. రేపు చల్లగా రేకులతో కాదు కదా. ఎట్లున్నా చిన్న చారు? మంచిగా ఉంది. ఈమె తిన్నా బెండకాయలు మొత్తం. చేసేటప్పుడు నువ్వు అన్నది అట్లా పెట్టుకున్నది. మొత్తం బెండకాయలు తిన్నది తెలుసా? ఆమె నూనె పెట్టలే. నిద్ర వస్తుందా? తినకుండా నిద్రపోయి బడికి పోను. 2 రోజులు అయితే అంది. పోతా పోవా? పోవా? ఎందుకు పోతా? బొమ్మ బడికి పోవా? అక్కలు వేసుకున్నా అని చెప్పు. డ్రెస్ అక్కడ వేసుకున్నాను. పోతా పో బడికి. ఏం మాట్లాడుతున్నా? లేదు. పోతావా? కానీ మరి పోదాం. పోదామా? సరే తిను. బీరకాయ ఏం లేదు. ఇప్పుడైతే ఏం లేదు. సాయంత్రం ఉంటుంది మంచిగా. సాయంత్రమే బీరకాయ తండ్రి. పొద్దుంతా ఏం బీరకాయ అయితే లేదంటారా? పట్టు లేరే సీజన్ కదా. నడబెడదా? పోదాం బడికి. పోదామా? నిద్ర వస్తుంది. తినకుండా పండుకుంటా నాకు తెలిసి ఇప్పుడు.